నిజాయితీ, సచ్చీలతలు నీలో నెలకొని ఉంటే, నీలోని ఆ సామర్థ్యాన్ని, నిర్ణయాలు తీసుకునే పనిని కూడా వారికి, అంటే నీ అంతరంగంలో నీవే నిలుపుకున్న ఆయన పరం చేసేయి. అప్పుడిక ఇది నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. అపరాధ భావన అసలే ఉండదు. నేనొక పనిముట్టుగా మిగిలిపోతాను. శరణాగతి స్థితికి ఆఖరి మెట్టు ఇదే. అప్పుడు శరీరం ఆడించేవాని చేతిలో కీలుబొమ్మ. నా చేత ఏమేమి పనులు చేయించుకోవాలో వాటిని అతడే చేయిస్తున్నాడు. యోగులకు ఉండవలసిన స్థితి ఇదే. వారేమి మాట్లాడుతున్నారో, వారేమి చేస్తున్నారో వారికి స్పృహ ఉండదు. ఆయా సమయాలకు అనుగుణంగా వారు అసాధారణ రీతిలో స్పందిస్తారు. కాబట్టి మొట్టమొదటగా నైతిక విలువలు మనకు అవసరం. నిజాయితీ రెండవ అవసరం. సచ్చీలత మూడవది. సరైనదని నేను నిర్ణయించుకున్న దానిని ఏది ఏమైనా ఆచరించగల పట్టుదల నాలుగవది. సుస్వభావుడైన వ్యక్తి చేతిలో శక్తి ఉంటే మంచిది. సచ్చరిత్రుడైన వ్యక్తి చేతిలో సంపద ఉంటే మంచిది. సౌశీల్యవంతుని చేతిలో ఏది ఉన్నా మంచిదే మరి.